ఇలా కానీ శుభకార్యాల్లో కానీ ఎలాంటి శుభ సందర్భంలోనైనా మన పెద్దవాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తూ అక్షింతలన్నిటి వేస్తారు కదా. ఆ అక్షింతల వెనకాల ఉన్న గొప్ప సైంటిఫిక్ రీజన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ అక్షింతలు తెల్ల బియ్యానికి నెయ్యిని పసుపును జోడించి తయారు చేస్తారన్నమాట. ఇలా జోడించిన అక్షింతల్ని మనపై వేస్తూ ఆశీర్వదిస్తారు మన పెద్దవారు. అక్షిత అంటే క్షీణం లేనిది, అంటే నాశనం కానిది అని అర్థం. ఈ బియ్యానికి మన విశ్వంలో ఉన్న శక్తిని గ్రహించే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ అక్షింతలు మనపై వేసి ఆశీర్వదించడం వెనకాల ఒక గొప్ప రీజనే ఉందండి. ఇలా వేస్తూ ఒక వాక్యం కానీ ఒక మంత్రం కానీ ఉచ్చారణ చేసినప్పుడు అవి ఆ అక్షింతలో నిక్షిప్తం అయిపోయి ఏమవుతాయంటే మన తలపై వేసినప్పుడు మన తలపై ఉన్న బ్రహ్మరంధ్రంపై పడడం వల్ల మన నరాలన్నీ యాక్టివేట్ అయిపోయి మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీని నేరుగా నింపుతుందన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే వీటిలో కలిపే పసుపు అనేది కేవలం గొప్ప యాంటీబయాటిక్ మాత్రమే కాదండి, ఇది గురుగ్రహానికి సంకేతం. ఈ గ్రహం మనకి గొప్ప ఆలోచనలని, శక్తివంతమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది అనమాట. సో ఇలా అక్షింతలు వేసి ఆశీర్వదించడం వల్ల మనం ఎన్నో సాధిస్తామనే శుభ సంకల్పం మనలో చాలా పెరుగుతూ ఉంటుంది. ఈ అక్షింతలు వేయడం వల్ల మనకు ఒక రక్షణ కవచం ఇస్తున్నారు అని అర్థం మన పెద్దవాళ్ళు. ఈ అక్షింతలు కొన్ని పదార్థాలతో కలిపి చేస్తారు. అవి వేటికి సంకేతం అనేది వచ్చే వీడియోలో తెలుసుకుందాం.